కుప్పం దాకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ఆయన యొక్క పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు. అంతకుముందు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే. మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. అట్లాగే వెయిట్ చూసా మీరు చాలా రోజులుగా ఇక్కడ ప్రజా ఐక్య వేదికల మీద అనేక సంస్థలు ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాయి. హంద్రీని వాను వెడల్పు చేయండి, కేవలం 3600 కాదు 10,000 క్యూసెక్కులకు అనుకూలంగా హంద్రీని వాను వెడల్పు చేయండి, ఆ లైనింగ్ పనులు ఆపేసేయండి, వీలైన ఎక్కువ నీళ్ళు తీసుకోండి, కరువుతో అల్లాడే రాయలసీమ జిల్లాకు తీసుకెళ్ళండి, అతి తక్కువ సమయంలో బ్యాక్ వాటర్ని ఎక్కువ తీసుకొని ఈ జిల్లాల యొక్క దాహార్తిని తీర్చండి మీరు అని అడిగాం. లేదు నేను పూర్తి చేస్తాను, ఖరీఫ్ కల్లా నీళ్ళు ఇస్తా అని చెప్పిపోతే పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పాపం ఖరీఫ్ అంటే చాలా దూరం ఉందనుకుంటున్నాడు. ఖరీఫ్ అంటే నెల తర్వాతనే జూన్లోంచి మొదలవుతుంది ఖరీఫ్. బహుశా ఎన్నికలు అనుకుని ఉంటాడు. ఖరీఫ్ అంటే ఒక నెలలో మొదలవుతుంది, నెలలో పూర్తి చేసి మీరు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ లెక్కలేదో, ఆ డబ్బుల అనౌన్స్మెంట్ ఏదో, ఆ ప్రణాళిక ఏదో మీరు మా ముందు పెట్టమని, మా జిల్లా ముందు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు. అనంతపురం జిల్లా హార్టికల్చర్లో అగ్రస్థానాన్ని చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం తప్ప మీరు కాదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఇన్వెన్షన్ ప్రధానికి మీరే ఇన్వెన్షన్ ఆఖరికి హైదరాబాద్ సిటీ కట్టిన కులీ కుతుబ్ షా ఎక్కడికి పోయాడో కానీ అసలు నేనే కట్టా నేనే నిర్మించానని చెప్పుకునే ఒక అనేక విషయాలు వింటూ ఉంటాం. ఆ దాంట్లో భాగం అయ్యా ఈ జిల్లా రైతాంగం డ్రిప్ స్ప్రింక్లర్ల యొక్క నీటి పారుదల పద్ధతుల్లో ఒక విప్లవాన్ని సాధించింది. కానీ మీ దగ్గర నుంచి తగిన ప్రోత్సాహం లేదు. మీరు తక్షణం ఈ జిల్లాలో సన్నకారు రైతులు, చిన్నకారు సన్నకారు రైతాంగానికి మొత్తం 100% ఫ్రీగా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవ్వాలి. 100% ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం, 90% చిన్న సన్నకారు రైతులకు ఇచ్చాం. అట్లాగే ఎవరికైనా సరే 70% సబ్సిడీ అని ప్రకటించాం.